పని చేసుకుంటున్న స్థలంలో నన్ను చూసిన నా ఫ్రెండ్స్ పిలవటానికి వాడికి పరువు తక్కువ అని తలదించుకొని వెళ్ళిపోయాడు పక్కకి. చాలా లోపల ఏడ్చుకున్నాను నేను. వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. వాడు నా స్థితిని చూసి నేను ఎక్కడ వాడిని అరే అని పిలుస్తానో, ఆ స్థితిలో ఉన్న నేను వాడిని అరే అని పిలిస్తే వాడికి ఎక్కడ పరువు తక్కువ అని నన్ను ఇలా చూసి ఆ స్థితిలో చూసి టప్మని తల తిప్పుకొని వెళ్ళిపోయాడు వాడు. వాడి కర్మగాలి నాకు అదే వీధిలో 3-4 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక వాడు వచ్చినప్పుడల్లా ఆ బజార్ టర్నింగ్ తిరిగినప్పుడల్లా నేను కనపడతాను కదా, నన్ను చూడాల్సి వచ్చిందని వాడు ముందుగానే అక్కడి నుంచే తిప్పుకొని పో. ఈ బాధ వాడికి ఎందుకు కలిగించాలి అని ఇక నేను వాడిని చూసి నేనే తలదించుకొని నా పని నేను చేసుకుంటాం. లోపల ఏడ్చుకున్నారు. అరే నా ఫ్రెండ్స్ కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. ఆనాడు వాడికి తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే చివరిగా నాకు కూడా తెలియదు నా జీవితం ఇలా మారిద్దని. నిజం, దైవ సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఇలా మారుందని నేను కూడా అనుకోలేదు. ఈరోజు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు అదే ఏడుపు వచ్చింది, ఏడ్చుకుంటా ఉంటాను. ఏం దేవా ఇట్లా మారింది లైఫ్. అలా మార్చాడు నా దేవుడు. ఈ రోజుకి నువ్వు ఏమనుకుంటున్నావు నీ పరిస్థితిని గురించి, దాన్ని అంతటిని తిరగరాసే దేవుడు నా దేవుడు, మార్చివేసే దేవుడు నా దేవుడు. నీ ఫ్యూచర్ని ఎలా మారుస్తాడో నీకు తెలుసా? ఆయన చేతుల్లో ఉంది. నిన్ను రత్నంలా తీర్చిదిద్దే బాధ్యత నా దేవుడిది. ఆయన తీసుకుంటాడు. అందుకే చెప్తున్నాను, నిన్ను గూర్చైనా, నీ వారిని గూర్చైనా, నీ ఇంటనున్న నీ కుటుంబ సభ్యులను గూర్చైనా నువ్వు తలంచవలసిన విధము, నీ పొరుగువారి విషయంలో నువ్వు కలిగి ఉండవలసిన అభిప్రాయాన్ని ఈరోజు నీకు నేర్పించానని అనుకుంటున్నాను నేను.